ఇవాళ ఇది ప్రపంచవ్యాప్తంగా మరి మన దేశంలో కూడా ఇదొక చర్చనీయాంశం, బర్నింగ్ అంశం. పైగా యుద్ధోన్మాదం, యుద్ధాల వల్ల జరిగే నష్టాల మీద ప్రపంచ ప్రజలంతా ఆందోళన చెందుతున్న సమయం. ప్రపంచ పరిస్థితి అంతా కూడా కాస్త అస్థిరంగా, అనిశ్చితంగా, అతలాకుతలంగా అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం జీవిస్తున్నాం. ఇవాళ నిన్న జరిగిన ఘటనలు, ఈ గత 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఏదైతే జరిగినాయో సంఘటనలన్నింటినీ వెనక పూసల్లో దారంలాగా ఒక ప్రాపంచిక పరిణామ క్రమం ఒకటి ఉంటుంది. మనం ఘటనలు మాత్రమే చూస్తే, ఏ ఘటనకు ఆ ఘటనల పరంగా మాత్రమే చూస్తే మనకు అది అర్థం కాదు. పూసల్లో దారంలాగానే మాత్రమే ఇది పూసల వెనుకున్న దారాన్ని చూడాలి, పూసల్ని కాదు చూడాల్సిందే, ఘటనల్ని కాదు. అందుకని అసలు వర్తమాన ప్రపంచ గమనాన్ని కొద్దిగా మనం విశ్లేషించుకొని, కొద్దిగా అర్థం చేసుకొని అప్పుడు ఈ ఘటనల్లోకి వస్తే మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలుంది. ముందుగా మొట్టమొదట ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి రావాలి. అది గతంలో అమెరికా కూడా యుద్ధాలు ఎన్నో చేసింది. సరే, మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో అది కథానాయక పాత్ర కాదు. అప్పటికి బ్రిటన్, ఫ్రాన్సులు అగ్రరాజ్యాలుగా ఉన్నాయి ప్రపంచంలో. అగ్రరాజ్యాల కోసం పోటీ పడ్డ వాళ్ళల్లో జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు ఉన్నాయి. మిత్రరాజ్య కూటమి, అక్షరాజ్య కూటమి. కానీ అప్పటికి అమెరికాది ఆ పాత్ర లేదు. కేవలం రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో పెరల్ హార్బర్ దాడికి ప్రతీకారంగా హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబులు వేసిన తర్వాత ఓ రకంగా అమెరికా అగ్రరాజ్యంగా మారింది. మరొక వైపున యుఎస్ఎస్ఆర్, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కూడా ప్రపంచంలో శ్రామిక రాజ్యాలు, సోషలిస్ట్ రాజ్యాలు, ప్రపంచ శ్రామిక వర్గానికి ప్రతినిధిగా అదొక అగ్రరాజ్యంగా మారింది. అమెరికా చేసిన యుద్ధాలన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే. మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో అసలు అమెరికా ప్రత్యక్ష భాగస్వామే కాదు. అప్పులిచ్చి, మిత్రరాజ్య కూటమికి అప్పులిచ్చి వడ్డీ వ్యాపారిగా ఉండి లాభపడింది తప్ప, ఒడ్డు నుండి ఒక పెరల్ హార్బర్ దాడిలో తను నష్టపోయింది తప్ప ఎక్కడా కూడా తన యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొని నష్టపోయింది లేదు. అందుకని అమెరికా యుద్ధాల చరిత్ర అంతా 80 ఏళ్లదే. 80 ఏళ్ల క్రితం ముందంతా 45కి ముందు కాదు. ఈ 80 ఏళ్లలో చాలా యుద్ధాలు చేసింది. అయితే అది మూడో ప్రపంచ యుద్ధం రాలే. మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రత్యక్ష భాగస్వామి కాదు. అమెరికా ఇవాళ 80 ఏళ్లలో ఎన్ని యుద్ధాలు చేసినా అది ప్రపంచ యుద్ధంలో భాగం కాదు. ప్రాంతీయ యుద్ధాలు మాత్రమే. ఒక్కొక్క దేశం మీద యుద్ధాలు, సైనిక కుట్రలు, సైనిక దాడులు అనేకం జరిగినప్పటికీ ఆ కాలానికి, అంటే ఇరాకు, ఆఫ్ఘనిస్తాన్, మొట్టమొదట కొరియా, తర్వాత వియత్నాం, కంబోడియా, ఆ తర్వాత కాలంలో ఇరాకు, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాను, ఇవన్నీ దురాక్రమణలు ప్రత్యక్షంగా కానీ ఆనాటికి ఈనాడు ఇరాన్ మీద దాడి దురాక్రమణ కాదు. దాడి ఇది గగనతల దాడి మాత్రమే. భూతల సైన్యాలు వెళ్ళి ఆక్రమించింది కాదు. ఏది వియత్నాం నుంచి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల వరకు ఏది చేసిందో ఆ చర్య కాదు ఇవాళ జరిగింది. గగనతల దాడులు మాత్రమే. కానీ ఆనాటికి ఈనాటికి ఉన్న ఒక ముఖ్యమైన తేడాని మనం గమనంలో ఉంచుకుంటే ఈ యుద్ధ స్వభావాన్ని, యుద్ధ గమనాన్ని అర్థం చేసుకోవడానికి వీలుంది. గతంలో అది సంపన్న సామ్రాజ్యంగా ఉండి అతి సంపన్న సామ్రాజ్యంగా మారడానికి చేసిన యుద్ధాలు అవి. అంటే అప్పటికి అది సంపన్న రాజ్యంగా ఉంది. అంతేకాకుండా ఒక చమురు దేశం తనకు కావాలి, ఒక ముడి సరుకులు, ముడి వనరులు ఉన్నటువంటి దేశం, మార్కెట్ తనకు కావాలి అనే దానికోసం యుద్ధాలు చేసిన భాగాన్ని. కానీ ఈసారి ఈ గగనతల దాడి చేసే నాటికి అమెరికా పరిస్థితి పూర్తి భిన్నమైంది. ఇవాళ అది ప్రపంచంలో అత్యంత రుణగ్రస్త దేశం. 37 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి ఇవాళ. ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్నటువంటి దేశం
ఇవాళ అమెరికానే. మొత్తం తన జీడిపిలో 130% ఇవాళ అప్పులే ఉన్నాయి. ఇది ఎక్కడో ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు, ఆఫ్రికాలో కూడా సబ్ సహారాన్ దేశాల లాంటి అప్పులు ఉన్నాయంటే వాళ్ళ జీడిపి కంటే 100%, కొన్ని దేశాల్లో జింబాబ్వే లాంటి దాంట్లో 200-300% కూడా చేరి ఉండొచ్చు. కానీ ఒక సుసంపన్న దేశంగా ప్రపంచ ప్రజలు అనుకునేటటువంటి భావించే అమెరికా ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక అప్పులు చేసిన దేశంగా మారడం అంటే చివరికి భారతదేశం కూడా అప్పులు ఇచ్చింది. ఎన్నో ఎన్నో కొన్ని బిలియన్లే కావచ్చు, ఇవాళ బాండ్ల రూపంలో అప్పులు ఇచ్చింది. సౌదీ అరేబియా, కువైట్, ఖటారు, బహ్రాయిన్, యెమెన్, ఆఖరికి చైనా లాంటి దేశాలు కూడా బాండ్ల రూపంలో ఇవాళ అమెరికాకి అప్పులు ఇచ్చాయి. అలాంటి పరిస్థితి, అది వడ్డీలు కట్టడమే కష్టం అవుతుంది. అమెరికా సమాజం ఏమిటి? అత్యధిక సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నది, అత్యధిక జీతాలు ఉన్నాయి, కనీస వేతనాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. వాస్తవం ఏంటంటే వెనకబడ్డ దేశాలు, మూడో ప్రపంచ దేశాలు ఇవాళ జీతాలు తక్కువ ఉండి కనీస వేతనాల కోసం పోరాడుతున్నారు కార్మిక వర్గం. అమెరికాలో ఆ పరిస్థితి లేదు. అమెరికాలో జాబ్స్ లేకపోవచ్చు, కానీ గంటకి శాలరీ చూసినప్పుడు అత్యధికంగా ఉంది వాళ్ళ ప్రపంచంలో. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, ఇతర సంక్షేమ విషయాల్లో కానీ మనకి అన్ని చోట్ల ఇవి ఫీబీసు, ఉచితాలు ఎత్తేయాలి అని చెప్పే వాదనలకి ఇవాళ అమెరికా ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ అమెరికాలో ప్రజల పొందేటటువంటి సంక్షేమాలు ఎక్కువ. వాటిని వాళ్ళ కట్ చేయలేదు, కత్తిరించడానికి ఇవాళ అవకాశం లేదు. అమెరికా ప్రజలు ఒప్పుకోరు. అమెరికా ప్రజలు దశాబ్దాల తరబడి అనుభవించిన సౌకర్యాలు, అది పెన్షన్ సౌకర్యం కానీ, ఆరోగ్యం కానీ, వైద్యం కానీ, వాటిని వాళ్ళ తొలగించడానికి వీల్లేదు. ఆ ప్రజలు ఒప్పుకోరు, అనుభవిస్తున్నాయి కనుక. కానీ రక్షణ బడ్జెట్ని తగ్గించడానికి వీల్లేదు, అది ఇంకా పెంచుకుంటూ పోవాల్సిందే. 1-2 సంవత్సరాల్లో అది ట్రిలియన్ డాలర్లకు కూడా చేరబోతున్నది ఆ రక్షణ వ్యయం కూడా. అందుకని దాన్ని తగ్గించలేని పరిస్థితి ఉంది. యుద్ధాల్లో కూరుకొని యుద్ధ ఆర్థిక వ్యవస్థ కనుక ఇవాళ అమెరికాది రక్షణ బడ్జెట్ తొలగించలేదు, సంక్షేమాలను తొలగించలేదు, అప్పులు పెరుగుతున్నాయి, వడ్డీలు కట్టాలి. ఇది ఒక స్థితి. ఇరాక్ మీద దురాక్రమణ చేసినప్పుడు ఈ పరిస్థితి లేదు, ఆఫ్ఘనిస్తాన్ మీద దురాక్రమణకి వెళ్ళిన రోజున ఈ పరిస్థితి లేదు. అది ఆనాడు సంపన్న దేశం, ఇవాళ దరిద్ర దేశం. ఇవాళ ఆర్థిక వ్యవస్థ సంపన్నమైంది కాదా, స్థిరాస్తులు లేవా? ఉన్నాయి, అది వేరే విషయం. కానీ అదే దాంతోపాటు అప్పులు కూడా ఉండి దానికంటే మించి వడ్డీలు కడుతూ అది మరింతగా ఎప్పటికప్పుడు ఇప్పుడు ట్రేడ్ డిఫిసిట్ విషయం, వాణిజ్య లోటు కానీ, రక్షణ వ్యయం కానీ, లేదా ద్రవ్యోల్బణం కానీ, ధరలు కానీ, వీటన్నింటిలో కూడా ఇవాళ అమెరికా చాలా ఆర్థిక దుస్థితిలో ఉంది. గ్రోత్ రేటు కూడా పడిపోయింది, జీరోకి వచ్చింది. ఇలాంటి స్థితిలో ఉన్న అమెరికా ఇవాళ దాహంతో, యుద్ధ దాహంతో ఉంది. ఇది మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాలి. బలంగా ఉండి ఆర్థికంగా మరింత బలంగా ఉండడానికి ఇరాక్ ఆయిల్ కూడా వస్తే నేను మరింత బలవంతురాలు అవుతాను ఆర్థికంగా అని చెప్పి యుద్ధాలు చేయడం వేరు. అప్పుల పాలయ్యి ఈ అప్పుల్లో నుంచి బయటపడటం కోసం మైనస్లో నుంచి యుద్ధం చేయడం వేరు, ప్లస్లో నుంచి మోర్ ప్లస్ వైపు యుద్ధాలు చేయడం వేరు. మైనస్ నుంచి మైనస్ని ఎలా తీర్చుకోవాలి, ఏ దేశాన్ని ఆక్రమించి, ఏ ఆయిల్ ఓనర్లను ఆక్రమించి దీంట్లో నుంచి బయటపడాలని ఆలోచించడం వేరు. అంటే ఒక రకంగా ఆ రోజు యుద్ధాల్లో వ్యూహ రచన చేసి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా కూర్చొని అటు పెంటగాను, ఇటు పొలిటికల్ ఎలైటు, అక్కడున్న ప్రతిపక్షాలు, అధికార పక్షాల మధ్యన ఒక సమన్వయం చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా యుద్ధాలకి వెళ్ళటానికి ఒక అవకాశం ఉంది ఆ రోజున. ఎందుకంటే వాళ్ళ కింద ఆర్థిక ఊబి లేదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక అసహనం, ఒక డెస్పిరేషన్. మనం ఎట్లా బయటపడాలి, తొందరపాటు, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఇవాళ ఏర్పడింది. ఇవాళ బాగా బరి తెగించి దాడికి వెళ్ళి తన అప్పుల్లోంచి బయటపడాల్సిన అవసరం ఏర్పడ్డ దశ. ఈ దశలో అమెరికాలో మాగా ఉద్యమం అనే దానికి
ఇవాళ ట్రంప్ దానికి ప్రాతినిధ్యం వహించి ముందుకొచ్చాడు. ఇవాళ ట్రంప్ని ఒక పిచ్చివాడుగా, మ్యాడ్ మ్యాన్గా, ఆయన విధానాలన్నిటి మ్యాడ్ మ్యాన్ పాలసీలుగా ప్రచారం అవుతుంది. కానీ బయటికి వ్యక్తమయ్యే వాటికి, లోపల జరిగే వాటికి మధ్యన తేడాలను తెలుసుకోవాలని ఏదైతే వారు చెప్పారో, ఇది ట్రంప్ మ్యాడ్ మ్యాను కాదు, ట్రంప్ మ్యాడ్ మ్యాన్ పాలసీలు కాదు. దానికంటే మించి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఒక మ్యాడ్నెస్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడింది. అదేవిధంగా అమెరికా రాజకీయ వ్యవస్థ తన ఆర్థిక వ్యవస్థని ఊబిలో నుంచి బయటపడాల్చడానికి ఒక పిచ్చి ఉన్మాదపూరితమైన విధానాలను చేపట్టాల్సిన అవసరం ఆ వ్యవస్థకి ఏర్పడింది. ఇక్కడ ట్రంప్ దానికి ప్రతినిధి. నేను ఇక్కడ ట్రంప్ని తక్కువ చేసి చెప్పడం కాదు, లేకపోతే ట్రంప్ పిచ్చివాడు చర్యల్ని, ట్రంప్ ఉన్మాదపూరిత చర్యల్ని తగ్గించాలనే అభిప్రాయం నాది కాదు. ఆయన ఒక ప్రతినిధి. మోడీ భారత ప్రభుత్వ విధానాలు, భారత రాజ్య వ్యవస్థ ఇవాళ కార్పొరేట్లకి ఊడియం చేయడానికి ఒక విధానానికి ఎన్నుకున్న ప్రతినిధి మోడీ ఎలా అవుతాడో, అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తానున్న పరిస్థితుల్లోంచి బయటపడటానికి ట్రంప్ ఇవాళ సరైన వాడు అని ఎన్నుకున్నది. అది మనం చూడాల్సినటువంటి విషయం. అయితే బైడెన్ ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానానికి, ఇవాళ ట్రంప్ ప్రభుత్వ విధానానికి మధ్యన సాధారణంగా పోలికలు ఉన్నప్పటికీ, అంటే ప్రాథమికమైన అంశాలన్నింటిలో కూడా ఆ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం అనుసరించే విధానంలో సాధారణ ఐక్యత ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక విభేదాలు కూడా ఉంటాయి. సహజంగానే ఎక్కడైనా డిస్టింక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఐక్యతతో పాటు విభేదించే అంశాలు కూడా ఉంటాయి. బైడెన్ మళ్ళీ తిరిగి ఏకధ్రువ ప్రపంచం వైపున నేను తేగలను, పునరుద్ధరణ చెయ్యగలను అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఆ ప్రభుత్వం ఆ రోజున. అది చెయ్యాలి అంటే ఉక్రెయిన్ని అవకాశంగా తీసుకొని యుద్ధాలు చేసి బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటానికి చైనా, రష్యా యాక్సిస్ ఏదైతే ఏర్పడిందో దాన్ని బలహీనపరచడం ద్వారా తిరిగి ఏకధ్రువ వ్యవస్థని పునరుద్ధరించగలను అనే ఒక ఆశతోని ఆనాడు ఉక్రెయిన్ యుద్ధాన్ని బైడెన్ ప్రారంభించాడు. ఒక వాస్తవాన్ని, ఒక భౌతిక వాస్తవాన్ని ట్రంప్ ఆమోదించింది ఏంటంటే, ట్రంప్ విదేశాంగ మంత్రి, ట్రంప్ గెలిచిన తర్వాత ఆ మాట చెప్పాడు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాడు. అది ఏమిటంటే, ఇవాళ ఇది బహుళ ధ్రువ ప్రపంచం. ఈ వాస్తవాన్ని మనం గుర్తించి బహుళ ధ్రువ ప్రపంచంలో డామినెంట్ పవర్గా మనం మారాలి, అమెరికా డామినెంట్ పవర్గా మారాలి, ఆధిక్యత కలిగిన శక్తిగా మారాలి అనేది చెప్పాడు. ఈ విషయాన్ని బైడెన్ చెప్పలేదు. అంతేకాకుండా ఆ రోజున ఎన్నికల ప్రచారం జరిగినప్పుడు, అధ్యక్ష ఎన్నికలకి మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో ఆన్లైన్ మీటింగ్గా జరిగింది. కోవిడ్ కాలం కనుక మొట్టమొదటిసారి. అప్పటి వరకు ప్రత్యక్షంగా డిబేట్ జరిగేది. అందులో యాంకరు సూటిగా ఇద్దరిని ఆన్లైన్ మీటింగ్లో అడిగింది. బైడెన్ అభ్యర్థి, ట్రంప్ అభ్యర్థి. అంటే తర్వాత బైడెన్ గెలవబోతుండు, ట్రంప్ ఓడిపోబోతుండు. అప్పుడు బైడెన్ అడిగింది, మీరు అంతర్జాతీయంగా మీ శత్రువు ఎవరు, ప్రధాన శత్రువు ఎవరు అని బైడెన్ని అడిగితే, రష్యా నా ప్రధాన శత్రువు, నా పాలసీ ప్రకారం అన్నాడు. నీకు ప్రధాన శత్రువు ఎవరు అని యాంకర్ ట్రంప్ని అడిగితే, చైనా ప్రధానమైన శత్రువు అన్నారు. ఇద్దరు కూడా సప్లిమెంట్గా ఏం మాట్లాడారంటే, రష్యాని దెబ్బతీయడానికి అవసరమైతే చైనాతో మేము ఫ్రెండ్లీగా ఉంటామని బైడెన్ చెప్తే, చైనాని దెబ్బతీయడానికి అవసరమైతే రష్యాతో ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పి ఆనాడు ట్రంప్ చెప్పాడు. అంటే ఆ పాలసీ ప్రకారమే ట్రంప్ మొన్న ఎన్నికల ప్రచారంలో రష్యాతో మైత్రిని ప్రదర్శించి చైనాని వాణిజ్య రంగంలో చైనాని టార్గెట్ చేసే విధానాన్ని అవలంబించాడు. బైడెన్ యుద్ధాలని ప్రేరేపించాడు. నేను అధికారానికి వస్తే యుద్ధాలు లేని ప్రపంచాన్ని నేను సృష్టిస్తానని చెప్పి మాట్లాడాడు. ఈ మాగా అనే ఉద్యమంలో, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏదైతే ఉందో, ఇది పతనమైంది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని ఒప్పుకోవడం. అంటే మరొకసారి అమెరికా గ్రేట్గా మారాలి అంటే ఇప్పుడు గ్రేట్ కాదు అని ఒప్పుకోవడం. అది బైడెన్ ఓపెన్గా ఒప్పుకోలేదు. ఆ విషయాన్ని ట్రంప్ ఓపెన్గా ఒప్పుకొని మనం యుద్ధాల వల్ల నష్టపోయాం. గతంలో ఇరాక్, వాస్తవంగా ట్రంప్ ఒక వాస్తవాన్ని అంగీకరించాడు. గతంలో ఆఫ్ఘనిస్తాను,
మరి ఇరాకుల్లో యుద్ధాల వల్ల నష్టపోయాం. విషయం ఏంటంటే, చాలా ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆ అగ్రరాజ్యం ఏర్పడ్డ తర్వాత ఏదైతే 2 యుద్ధాలు చేసిందో అది తను ఆశించిన ఫలితాలు రాలే. ఇరాకులో ఆయిల్ కూడా ఆశించినట్టుగా రాలే. ఆయిల్ చమురు బావుల్లో మిత్ర రాజ్యాలకి, సంకీర్ణ ప్రభుత్వాలకు కూడా వాటాలు ఇవ్వాల్సి వచ్చింది. ఓ రకంగా అమెరికాలో ఉన్న ఆయిల్ కార్పొరేట్ కంపెనీలన్నింటినీ సంతృప్తి పరచలేకపోయాయి గత ప్రభుత్వాలు. ఎందుకంటే ఆ యుద్ధంలో కూరుకుపోయింది. జాతీయ విమోచన యుద్ధం ఆనాడు బాత్ పార్టీ నాయకత్వంలో, ఇరాక్ ప్రభుత్వం నాయకత్వంలో, సద్దాం హుస్సేన్ నాయకత్వంలో ఒక సుదీర్ఘమైనటువంటి గెరిల్లా పోరాటం ఏది జరిగిందో వేల మంది సైనికులను కోల్పోయింది, పదుల వేల మందిని గాయపరుచుకున్నది. బాడీ బ్యాగులు వస్తుంటే అమెరికా పౌర సమాజంలో చాలా వ్యతిరేక తిరుగుబాటు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో దాని కొనసాగింపుగా 2022 వరకు కూడా అది తీవ్రంగా నష్టం జరిగింది. కనుక యుద్ధం మనకి అట్లీ ప్రధానమంత్రి ఉన్న తర్వాత 1946లో సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ రాయబారం ఒకటి భారతదేశానికి వచ్చింది. అది వచ్చి ఇప్పుడు భారతదేశంలో, అప్పటికి భారతదేశంలో నావికా తిరుగుబాటుతో సహా, పోస్టల్ సమ్మెలతో సహా భారీ ఎత్తున జరుగుతున్నాయి. అప్పుడు ఆ నివేదిక లండన్ పార్లమెంట్కి సబ్మిట్ చేస్తూ, ఇక మనం భారతదేశంలో మనం కొనసాగాలి మన పరిపాలన అంటే, మనకి భారతదేశం మీద వచ్చే లాభాల కంటే, వాణిజ్య వ్యాపార వర్తక లాభాల కంటే మనం అక్కడ ఖర్చు పెట్టాల్సిన రక్షణ వ్యయం డబల్ కాబోతుంది అని ఆ నివేదిక లండన్ పార్లమెంట్కి ఇచ్చిన తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటే అధికార మార్పిడికి అప్పుడు యోచన చేసింది అట్లీ ప్రభుత్వం. ఇది మనం దృష్టిలో ఉండాలి. సేమ్ ఇదే ఫార్ములా ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా పెంటగాన్ నివేదికలు, సెనేటు ఆ నివేదికల్లో వ్యక్తమైంది. ఏమిటంటే, ఇక మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే, ఇక మనం ఇరాక్లో ఉంటే లాభం కంటే నష్టం ఎక్కువ వస్తుంది అన్నప్పుడు వెనక్కి వచ్చింది. అది సైనికంగా చాలా తీవ్రమైన నష్టపోయింది. అయితే ఇదే కాలంలో ఆఫ్రికా మీద కేంద్రీకరించలేకపోయింది అమెరికా, లాటిన్ అమెరికా మార్కెట్ల మీద కేంద్రీకరించలేకపోయింది, చివరికి ఆసియా మార్కెట్ల మీద కూడా కేంద్రీకరణ చేయలేకపోయినందున ఈ మార్కెట్లు క్రమంగా చైనా వైపు మొగ్గాయి. ఓ రకంగా చాప కింద నీరులాగా ఆఫ్రికాతో మొదలై లాటిన్ అమెరికా, దక్షిణ ఆగ్నేయ ఆసియా మొత్తం మార్కెట్లను కూడా చైనా స్వాధీనం చేసుకోగలిగింది. అంటే ఇటు పాత మార్కెట్లు కోల్పోయింది, కొత్త మార్కెట్లో ఆశించిన ఫలితాలు రాలే. ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది, ఆఫ్రికా మార్కెట్ని కోల్పోయింది, ఇరాక్ మార్కెట్ చేతికి రాలేదు. ఆఫ్ఘనిస్తాను మార్కెట్ కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ఆయిల్ వనరులు లేవు. తర్వాత కొన్ని ఖనిజ సంపద బయటపడ్డా అమెరికా దురాక్రమణ చేసినట్టుగా అది లేదు. అది కేవలం రహదారి, అదొక మంచి కారిడార్. సెంట్రల్ ఆసియాలో కాస్పియన్ సముద్రం చుట్టూ ఉన్నటువంటి 5 స్థాన్స్ అని ఏదైతే మనం చెప్తామో, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఈ 5 స్థాన్స్ అయితే ఏదైతే ఉన్నాయో కాస్పియన్ బేలో అక్కడ వనరులు ఉన్నాయి. ఆ వనరులని స్వాధీనం చేసుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ నడవాలి, అదొక దారి, అదొక కారిడార్ కనుక చేసింది. కానీ ఇరాక్ లాగా చమురు సంపన్న దేశం కాదు. అంటే కాస్పియన్ బేస్ని రాబట్టుకోలేకపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో సైనికులు దెబ్బతిన్నారు, ఇరాక్ మార్కెట్ అంతా రాలేకపోయింది. పాత మార్కెట్లు లాటిన్ అమెరికా నుంచి తన పెరటి దొడ్డి, లాటిన్ అమెరికా అనేది 1820లో మన్రో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యూరోపియన్ శక్తిని బయటకు గెంటేసి ఇది మా పెరటి దొడ్డి అని బహిరంగంగా ప్రకటించిన ఆ మార్కెట్ కోల్పోయింది, ఆసియా మార్కెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో అమెరికా అప్పుల పాలైంది. ఈ అప్పులకి కారణం ఏంటంటే ఇది దీని బ్యాక్గ్రౌండ్. కనుక ఈ భౌతిక వాస్తవాన్ని ప్రాతిపదికగా తీసుకొని బైడెన్కి భిన్నంగా ట్రంప్ ఏ నినాదాలు ఇచ్చాడంటే, యుద్ధాల వల్ల మనం నష్టపోయాం, ఇక యుద్ధాలు వద్దు. ఎలక్షన్ ప్రచారంలో అమెరికా ప్రజలను ఒప్పించడానికి, మెప్పించడానికి, ఓట్లు పొందడానికి మనం యుద్ధాలు లేని ప్రపంచం కావాలి, ఉక్రెయిన్ యుద్ధాన్ని, పాలస్తీనా గాజా యుద్ధాన్ని నేను వస్తే ఇమ్మీడియట్గా ఆపేస్తానని చెప్పే నినాదం ఆ భౌతిక పరిస్థితుల్లో, ఆ నేపథ్య పరిస్థితులు ఇవ్వడం అయింది. అయితే ఇప్పుడు వాస్తవానికి అమెరికాకి ఫ్యాక్టరీలు తీసుకురాలేడు, అది సాధ్యం కాదు. ఇప్పుడు అమెరికా భారతదేశంలో ఫ్యాక్టరీలు, చైనాలో ఫ్యాక్టరీలు, థాయిలాండ్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఇండోనేషియాలో పెడితే ఆ ఫ్యాక్టరీల్లో తక్కువ జీతాలతో పని చేసుకోవచ్చు. అమెరికా కార్పొరేట్లు వచ్చి ఇక్కడ పెట్టే గార్మెంట్స్ కావచ్చు, టైర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని అమెరికా తీసుకెళ్లాలంటే వాళ్ళ వేతనాలు 10 రెట్లు. ఆ 10 రెట్ల వేతనాలు ఇచ్చి పని చేయించడం, అమెరికన్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే అమెరికా కార్మికులు ఇవాళ
హీనమైన పనులు అని చెప్పే వాటికి పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అదేవిధంగా శారీరక పనితో పనిచేసే ఫిజికల్ లేబర్తో పనిచేసే ఫ్యాక్టరీలు, ఇప్పుడు మన బట్టల మిల్లు, షుగర్ ఫ్యాక్టరీలు, ఇలాంటి పనులు చేయడానికి వైట్ జాతి వాళ్ళ సిద్ధంగా లేదు. అయితే ఒకప్పుడు ఉంది. 1886లో మేడే పోరాటంలో నల్లజాతీయుల పోరాటం, నల్లజాతీయులు చాలా నామినల్ ఆ రోజున. ఉరిదీయబడ్డ నలుగురితో సహా మొత్తం ఎవరు వాళ్ళంతా ఆనాడు తెల్లజాతి వాళ్ళు. ఆనాడు ఫ్యాక్టరీలో, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో, ఉత్పాదక రంగాల్లో పనిచేసే కార్మికుల్లో కూడా అత్యధిక మెజార్టీ ఆనాడు తెల్లజాతి వాళ్ళు. వాళ్ళే పోరాడారు, ప్రతిఘటించారు. కానీ కాలక్రమంలో తరాలు మారుతున్న కొద్దీ ఇవాళ హై స్కిల్డ్ జాబ్స్ వరకే పరిమితమయ్యి, వైట్ కాలర్ జాబ్స్కే పరిమితమై, తెల్లవాళ్ళు తెల్ల కాలర్ జాబులకే పరిమితమై, మెక్సికన్లు, కెనడా నుంచి వచ్చేవాళ్ళు, లేదా ఆసియా నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చే అరబ్ జాతులు, ఇతర పసుపు జాతులు, నల్ల జాతులు, ఇట్లాంటి జాతుల వాళ్ళే ఇవాళ అట్టడుగు శ్రమ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ ఊహాలోకంలో పిలిపించాడు అమెరికా. ఏది నాకు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలన్నీ రావాలి. ఇవాళ సాధ్యం అవుతాయా? జనరల్ ఇండస్ట్రీస్ని ఇవాళ సాధ్యం అవుతుందా? ఆనాటి చికాగో పరిశ్రమల్ని ఇవాళ మళ్ళీ పునరుద్ధరణ సాధ్యం. డెట్రాయిట్ ఆనాడు పారిశ్రామిక కేంద్రం. ఆ పనులు ఇవాళ చేయడం సాధ్యమవుతుందా? కాదు. అక్కడ జీతాలు 10 రెట్లు, 15 రెట్లు, 20 రెట్లు ఉన్నాయి ఆసియా ఖండంలో తన కార్పొరేట్లు చేయించే పరిశ్రమల కంటే. అది సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధాలు లేని ప్రపంచం తెస్తానన్నాడు. అటు చూస్తే అప్పులు తీర్చాల్సిన అవసరం ఉందన్నాడు. ఎలన్ మాస్క్కే మన బడ్జెట్ని తగ్గించడానికి, 2 ట్రిలియన్ తగ్గించడానికి ఎత్తుగళ్ళు వ్యూహాలన్నీ నువ్వు రచించమన్నాడు. అది ఎక్కడ ఏ పెన్షన్ కట్ చేయడానికి, ఏ ఆరోగ్య బిల్లులు ఏవి కట్ చేయడానికి వీలు లేదు, ఆయన చేతులు ఎత్తేసాడు. అంటే ఒక రకంగా అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ నడిపించే శక్తులు ఎదుటికి ఎజెండా మీదకి వచ్చింది. ఇది అమెరికా. ట్రంప్ ఇవాళ మ్యాడ్ మ్యాన్గా, ఆయన పాలసీలు మ్యాడ్ మ్యాన్ పాలసీలుగా మారడానికి రీజన్ అమెరికా ఆర్థిక వ్యవస్థ, దాని యొక్క భౌతిక స్థితి. దాంట్లో నుంచి ఇవాళ పాత పరిశ్రమలు తేలేక, పాత మార్కెట్లు చేజారిన ఆఫ్రికా, లాటిన్ అమెరికా మార్కెట్ల వెంటనే యుద్ధం లేకుండా తేలియని పరిస్థితి. చివరికి అది తాను యుద్ధాలు ఏదైతే విరమింపజేస్తానన్నదో ఆ ఉక్రెయిన్ని విరమింపజేయలేక, పైగా తాను విరమింపజేస్తానన్న తర్వాతనే రష్యాలోకి ఒక కోవర్ట్ ఆపరేషను జెలెన్స్కీ ప్రభుత్వం చేయడం, పైగా యూరోపియన్ యూనియన్ అంతా కూడా జెలెన్స్కీ వెనక నిలబడటం, సాపేక్షికంగా నిలబడటం, అక్కడ ట్రంప్ వెనక ఫాలో కాకపోవడం, ఒక రకంగా యూరోపియన్ యూనియన్కి అమెరికాకి మధ్య కూడా తమ బ్రాడ్ కూటమిలో కూడా ఇంటర్నల్ వైరుధ్యాలు రావడం, అదేవిధంగా గాజా విషయంలో ఒప్పందం మొదట కుదిరినప్పటికీ కూడా ఏది ఆ క్యాప్టివ్స్ని, ఖైదీల విడుదల కోసం దాన్ని తిరిగి తన అల్లుడు దాన్ని ఒక పార్కుగా మార్చుకోవడానికి గాజాకి, దాన్ని మళ్ళీ తిరిగి కొత్త ఎజెండాతో దాన్ని బ్రేక్ చేయడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు జరగకుండా తిరిగి ఆ యుద్ధం కొనసాగడం, అటు ఉక్రెయిన్ యుద్ధం మరియు గాజా యుద్ధం, గాజా మీద జీనోసైడ్ యుద్ధం, 2 యుద్ధాలు కూడా కొనసాగించే పరిస్థితులే ఏర్పడే తప్ప ట్రంప్ మాట నెరలే. 3వ యుద్ధం ఇప్పుడు ఇరాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి. ఇరాన్ చాలా ఆయిల్ సంపద కలిగిన దేశం, ప్రపంచంలో ఆయిల్ సంపదలో 2వ దేశం అది. పైగా గ్యాస్ వనరులు బాగా ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్లో కీలకమైన ప్రాంతం. దాన్ని వశపరుచుకోవాల్సిన అవసరం ఇవాళ ఈ యొక్క ఉన్మాదపూరితమైన ఆర్థిక వ్యవస్థ మాగా అనే నినాదం అమలు కావడానికి ఆ దారిలో ఇవాళ ఇరాన్ మార్కెట్ కంటిగ్గా ఉంది. ఇవాళ ఇరాక్ కూడా తనకి పూర్తి స్థాయిలో నెరవేరటలే. ఇరాకులో ఇప్పటి వరకు ఉన్న ఆయిల్ పంపిణీ పొందికలో గనక ఏదైనా మార్పులు చేస్తే అక్కడ తన సైన్యం లేదు ఇవాళ ఇరాకులో. ఇరాకులో ఇవాళ ఉన్న ప్రభుత్వం తాను ఒకప్పుడు తన పెట్టుడు ప్రభుత్వం, అది తన కీలుబొమ్మ ప్రభుత్వం ఒకప్పుడు. కానీ ఇవాళ అది ఇరాన్తో సఖ్యతగా ఉంది. ఎందుకంటే ఆ షియా బేస్డ్గా ఇరాన్కి, మరియు ఇక్కడ వీళ్ళు అరబ్బులు జాతిపరంగా, ఇరాకీయులు అరబ్బులు జాతిపరంగా, ఇరాన్ వాళ్ళు పర్షియన్లు జాతి వేరువేరు. కానీ మతంలో శాఖ విషయానికి వస్తే ఇద్దరు కూడా షియాలు. ఆ యూనిటీ అక్కడ ఉండడంతో ఇటీవల కాలంలో ఇరాకులో ఉన్న ఇప్పుడున్న కంపోజిషన్ని మార్చడానికి ప్రయత్నం చేయలేరు. అదనపు ఆయిల్ని కొల్లగొట్టడానికి అక్కడ సాధ్యం కాని పరిస్థితి వాళ్ళ అమెరికాకు ఉంది. అందుకని వాళ్ళకున్నది మార్కెట్ ఇరాన్. ఇవాళ ఇప్పుడు కాస్పియన్ సముద్రం చుట్టూ ఉన్న దేశాల జోలికి ఇప్పుడు వెళ్ళలేదు, అది సాధ్యం కాదు. పైగా ఇవాళ రష్యాకే
పెరటిదొడ్డిలో ఉన్నాయి. కనుక ఇవాళ ఒక్కటే మార్కెట్ ప్రధానంగా ఇరాన్. ఇది దీనికి బ్యాక్గ్రౌండ్. ఇరాన్ని టార్గెట్గా ఎంచుకోవడానికి అమెరికా, అది కేవలం ట్రంప్ మ్యాడ్ మ్యాన్ పాలసీ వల్ల కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క అంతర్గత పరిస్థితి రీత్యా వచ్చింది. ఇవాళ అమెరికా తన యొక్క అగ్రరాజ్య స్థితిని కోల్పోవాలా, లేదా మరిన్ని యుద్ధాలకి తెగించి మరిన్ని అసహనంతో కూడిన దుస్సాహసిక యుద్ధాలకి పాల్పడాలా అనే మజిలీలో ఇవాళ అమెరికా నిలబడింది. ఈ స్థితి మనకి స్పెయిన్ సామ్రాజ్యం ఒక దశలో వచ్చింది. ప్రపంచంలో ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ రెండు అగ్రరాజ్యాలు కాకముందు మొట్టమొదట అగ్రరాజ్యాలు స్పెయిన్, పోర్చుగల్. వాటికంటే ముందు కూడా ఒక రకంగా డచ్ లాంటివి కూడా ముందుకొచ్చే సరదా బాగా అంత లోతుల్లోకి వెళ్ళటలేదు. కానీ స్పెయిన్ ఎందుకు కూలిపోయింది? స్పెయిన్ వాస్తవానికి లాటిన్ అమెరికాను అంతటిని కూడా కంట్రోల్ చేసింది ఒక దేశం తప్ప. అలాంటి స్పెయిన్ కూడా ఎందుకు కూలిపోయింది? అదేవిధంగా తర్వాత పోర్చుగల్ సామ్రాజ్యం కూడా ఎందుకు కూలిపోయింది? అంతెందుకు బ్రిటన్ తన దేశ పరిణామం కంటే 140 రెట్ల విస్తీర్ణం కలిగిన వలసలను ఏర్పరచుకున్న బ్రిటన్ కూడా కాలగమనంలో ఎందుకు తన వలసలను కోల్పోయి బ్రిటన్ వరకే పరిమితమైంది? గ్రేట్ బ్రిటన్, అది యూకే వరకు ఎందుకు పరిమితమైంది? ఫ్రెంచ్ సామ్రాజ్యం కూడా ఇప్పటికీ తన ప్రభావిత ప్రాంతాలు బుర్కినో ఫాసో, మాలి లాంటి దేశాలు ఈ మధ్యన కూడా తన స్థానాన్ని పశ్చిమ ఆఫ్రికాలో కోల్పోయింది, ఇప్పటికి కోల్పోతూనే ఉంది. అదేవిధంగా చాలా రాజ్యాల చరిత్ర గమనంలో ఒకనాడు కట్టెల పూలమ్ముకున్న చోట కూడా కట్టెలమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డాయి ఉన్నాయి. ఇవాళ అమెరికా ఒక జంక్షన్లో ఉంది. అది ఏమిటంటే, అయితే బరి తెగించి యుద్ధాలు చేయాలా, లేదంటే తన స్థానాన్ని కోల్పోవాలి. ఈ స్థానంలో నుంచి ఇరాన్ ఎంచుకోవడం అనేది మొట్టమొదటి విషయం. నేను ఏ ఘటనలు జరిగాయి, ఆ ఘటనలో బాంబులు ఎప్పుడు వేశారు, ఇప్పుడు వేశారు, అప్పుడే, ఈ వివరాల కంటే కూడా మీరు దీని వెనకున్న థ్రెడ్ ఏంటి, దీని వెనక ఈ పూసల వెనకున్న దారం ఏంటి, ఒక ధార, ఒక ఆలోచన దారేంటి, విధాన దారేంటి అనే దానికి నేను మిత్రులారా ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇకపోతే గాజా విషయానికి వస్తే, గాజా యొక్క కొనసాగింపు ఇరాన్ ఒక రకంగా. మిడిల్ ఈస్ట్లో అంటే మనం మిడిల్ ఈస్ట్ అనాలా, వెస్ట్ ఆసియా అనాలని వేరు విషయం. వాస్తవానికి మిడిల్ ఈస్ట్ అనే పేరు రోమ్ సామ్రాజ్యంలో వచ్చినటువంటి పేరు. రోమ్ సామ్రాజ్యం ఆనాడు రోమ్ సెంట్రిక్ వరల్డ్ ఉంది. వాళ్ళకి దగ్గరలో ఉంటే అది సమీప ప్రాచ్యం, దూరంగా ఉంటే దూర ప్రాచ్యం, వాళ్ళకంటే తూర్పు వైపున పశ్చిమాన ఉంటే ఇట్లా పేరు పెట్టారు. అంటే అట్లా వాళ్ళు మధ్య ప్రాచ్యం, అంటే వాళ్ళకి మధ్య ఈస్ట్, ఫార్ ఈస్ట్, ఈస్ట్, సెంటర్, నియరెస్ట్, అంటే సమీప ప్రాచ్యం, మధ్య ప్రాచ్యం, దూర ప్రాచ్యం అని 3 భాగాలుగా ప్రపంచాన్ని వాళ్ళు విభజించినప్పుడు ఇది మనకి మధ్య ప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ అన్నారు. వాస్తవానికి ఇవాళ ఆధునిక చరిత్ర ప్రకారం పశ్చిమ ఆసియా, అది ఆసియా ఖండంలో పశ్చిమ భాగాన ఉంది. మన ఆసియాలో వెస్ట్ ఆసియా ఉంది, ఈస్ట్ ఆసియా ఉంది, ఫార్ ఈస్ట్ ఆసియా ఉంది, సౌత్ ఈస్ట్ ఆసియా ఉంది, సౌత్ ఆసియా ఉంది, సెంట్రల్ ఆసియా ఉంది. 5 భాగాలు ఉన్నాయి. ఇందులో ఇది వెస్ట్ ఆసియా. ఈ వెస్ట్ ఆసియా విషయానికి వస్తే, అంటే నేను మధ్యప్రాచ్యం అనే పదం కంటే వెస్ట్ ఆసియాకి ప్రాధాన్యత ఇస్తున్నా. పదాన్ని ఏదైనా ఒకటే అనుకోండి. ఈ వెస్ట్ ఆసియా సంపన్న, ఆయిల్ సంపన్న ప్రాంతం, గ్యాస్ అండ్ ఆయిల్ సంపన్న ప్రాంతం ఇది. ఇక్కడ గాజా మీద, గాజాలో వాస్తవానికి ఆయిల్ లేదు, కానీ గాజా ఒక కారిడార్. ఆఫ్ఘనిస్తాన్లో ఆయిల్ లేకపోయినా ఒక ఆయిల్ సంపన్న దేశాలకి నడవాగా ఎలా మారిందో, అదేవిధంగా తన సమీపంగా చుట్టుపక్కల ఉన్న భౌగోళిక జియోపొలిటికల్ స్ట్రాటజికల్ ఏరియాలని కంట్రోల్ చేయాలంటే ఇజ్రాయెల్ ద్వారా కంట్రోల్ చేయాలి. ఆ ఇజ్రాయెల్కి తలనొప్పిగా మారినటువంటి గాజాని వశపరచుకోవాల్సిన అవసరం ముందుగా ఏర్పడింది. మొట్టమొదట ఒక దేశాన్ని ఆక్రమించాలంటే ముందు కొంతమందిని ఒక గేట్వేలో ఉన్న భాగాలని దెబ్బ కొడతారు, అసలు భూభాగాల కంటే ముందు. అదేవిధంగా పశువులు పంటను తినాలంటే ముందు కంచెలు ఎరగొడతాయి. అట్లనే గాజాని పడగొట్టడం ద్వారా తర్వాత నడవ తన వాణిజ్య ప్రస్థానం, యుద్ధ ప్రస్థానం సాగడానికి దాన్ని ఎంచుకున్నారు. అమెరికా ఎంచుకున్నది ఇజ్రాయెల్ని పురిగొల్పింది. ఇజ్రాయెల్ ఒక జినోసైడ్ దేశం, ఒక జాత్యంకర దేశం, సరే అదొక భాగం, దాన్ని ఉపయోగించారు. ఇప్పుడు 21వ నెల. అయితే ఇంత జరిగినా హమాస్ని వాళ్ళు లొంగదీయలేకపోయారు. వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నా, మానవ నష్టం జరిగిన, పసిపిల్లలు స్త్రీలతో సహా 58,000 మందిని కోల్పోయినా, 1,50,000 మంది గాయపడ్డం అంటే మనకి కాలుకి దెబ్బ, చేతికి దెబ్బ తగిలితే మనం గాయాలంటాం.
వాళ్ళ ఆ లెక్కన అసలు మొత్తం 22 లక్షల మంది ప్రజలు కూడా ఎంతో కొంత గాయపడ్డారు. ఆ లెక్కకు వస్తే గాయం అంటే వాళ్ళు కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి వికలాంగులై, శాశ్వత వికలాంగులు లేదా తాత్కాలిక వికలాంగులైన వాళ్ళని వాళ్ళు గాయపడ్డ వాళ్ళు అంటారు. అక్కడ పరిస్థితి అట్లాంటి వాళ్ళే 1.5 మంది గాయపడ్డటువంటి పరిస్థితి వాళ్ళ గాజాలో ఉంది. అట్లాంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని గాజాకి సంఘీభావంగా ఇరాను నాయకత్వంలో ఉన్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటన కూటమి, అది 3 హెచ్లు: హిజ్బుల్లా, హమాస్, హౌతీస్. హెచ్ ఈ 3 హెచ్ క్యూబ్ అనేటటువంటి కూటమిని ఇవాళ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తున్నారు. అది ఇరాన్ కనుసన్నల్లో ఉంది. కనుక వాళ్ళు ఏదైతే జినోసైడ్కి అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయిల్ చేసిందో దానికి సంఘీభావంగా, దానికి వ్యతిరేకంగా గాజియన్లకి సంఘీభావంగా ఈ 3 హెచ్ క్యూబులు కూడా ప్రతీకార దాడులకి దిగింది. దీనికి మాతృ దేశమైనటువంటి ఇరాన్ని దెబ్బ కొడితే మనకి ఈ ప్రాంతంలో ఎదురుండదు అనేది ఇజ్రాయిల్ లక్ష్యం. ఇక అదేవిధంగా అమెరికా 2 లక్ష్యాలు: ఒకటి, ప్రతిఘటన కూటమికి నాయకత్వం వహిస్తున్న ఇరాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడం ఒకటైతే, అమెరికా ఆర్థిక వ్యవస్థ శిథిలమయ్యున్న సమయం ఇరాన్ ఆయిల్ మార్కెట్ని క్యాప్చర్ చేయడం, అది ఆర్థిక రంగంలో భాగం. అంటే ఒకటి సైనిక రంగంలో, అంటే ఒకటి రాజకీయ సైనిక రంగాలు, ఇంకోటి వాణిజ్య ఆర్థిక రంగాలు. ఈ రంగాల్లో ఒక టార్గెట్ చేసుకొని ఇవాళ ఫైనల్గా జూన్ 13వ తారీఖు నాడు కనీసం ఉరుములు మెరుపులు లేకుండా, మబ్బులు లేకుండా వర్షం కురిసినట్టుగా హఠాత్తుగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడికి దిగింది. సరే, ఆ దాడిలో ఏ నష్టాలు వచ్చినాయి, ఏ లాభాలు జరిగినాయి, వాళ్ళు అణుశాస్త్రవేత్తల మందిని ఎంతమందిని కోల్పోయారు, ఆ అణువస్త్ర ప్రయోగశాలల మీద, ప్రయోగ కేంద్రాల మీద దాడి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ మీడియాలో వచ్చినాయి కనుక వాటిల్లోకి నేను వెళ్ళడం లేదు. అదొక భాగం. అయితే దీనివల్ల ఏం జరిగింది, ఇరాన్ సమాజంలో కూడా అసంతృప్తి ఉంది. ఇరాన్ సమాజం కూడా అది అందులో అసమ్మతులు, ప్రతిపక్షాలు, ప్రజలకి ఒక నిరంకుశ పాలన అక్కడ కూడా ఉంది. ఖమేనీ పరిపాలన కూడా మనం చూడాల్సింది అదొక మత ప్రాతిపదిక మీద. సరే, ఇక్కడ సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటన పాత్రని, మరి అంతర్గతంగా ఆ దేశంలో అది మత భావజాలంతో, ప్రేరేపిత భావజాలంతో ఉన్న స్థితిని రెండింటిని వేరుగా చూడాలి. ఇక్కడ రెండు కూడా భిన్నమైనవే. అంతర్గతంగా వస్తే ఖమేనీ ప్రభుత్వం ప్రజానుకూలమైన ప్రభుత్వం కాదు. ప్రపంచమంతా దేశాల్లో వాళ్ళ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నట్టే అక్కడ ఉంది. కాకపోతే సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ లాంటి దేశాల్లో అమెరికాకు అనుకూలంగా, అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా మతత్వాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇరాన్లో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మతత్వాన్ని ఉపయోగించుకుంటుంది. ఇదే తేడా బేసిక్గా గుణాత్మకంగా తేడా ఉంది. తేడా లేదని ఇక్కడ మనం చెప్పడం కాదు. భారతదేశంలో హిందుత్వ శక్తులు, హిందుత్వ విధానం అమెరికా సామ్రాజ్యవాదానికి సేవ చేయడానికి ఇక్కడ ఉంది. అంటే ఇది వేరు. ఇక్కడ ఇది సౌదీ అరేబియాలో ఇస్లాం మతత్వం, భారతదేశంలో హిందూ మతత్వం రెండు కూడా సామ్రాజ్యవాదానికి సేవ చేశాయి. కానీ ఇరాన్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మతత్వాన్ని ఒక సాధనంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అది అంతర్గతంగా వస్తే అది దేశ ప్రజల ప్రయోజనాలకి విరుద్ధమైంది, సాంస్కృతికంగా విరుద్ధమైంది. మహిళల విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో అది ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ అంతర్గత విషయాన్ని ఇప్పుడు ప్రదానం చేసే సమయం కాదు, సందర్భం కాదు. కానీ ఆ అంతర్గత సంక్షోభాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఇరాన్ సమాజాన్ని, పర్షియన్ జాతిని ఇవాళ సమైక్యం చేసింది ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి జూన్ 13వ తారీఖు. దాంతో ఇరాన్ జాతి అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. మనం ఇప్పుడు ఎన్పిటిలో భాగంగా ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్పిటిలో భాగంగా ఉన్నప్పుడు ఎన్పిటి పర్యవేక్షణ సంఘం IAEA వచ్చి పరిశీలన చేయాలి. అది సర్టిఫికెట్ ఇవ్వాలి ఐక్యరాజ్య సమితి దగ్గర. వాళ్ళ దగ్గర బాంబులు తయారు చేస్తున్నారు, మన ఒప్పందానికి విరుద్ధంగా, ఎన్పిటి ఒప్పందానికి విరుద్ధంగా చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి ఇస్తే ఐక్యరాజ్య సమితి ఏ చర్యలు తీసుకోవాలి. కానీ అదేదీ లేకుండా బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ఎన్పి ఆకస్మికంగా దాడి చేసినప్పుడు ఇరాన్ ప్రజల్లో వచ్చింది ఏంటంటే, మన ఎన్పిటి నుంచి డ్రాప్ కావాలి, ఉపసంహరించుకోవాలి, మనం అణుబాంబులు తయారు చేయాలి.
ఇది ఉత్తర కొరియా లెసన్. ఉత్తర కొరియాలో కూడా ఏం జరిగింది? ఒకప్పుడు ఎన్పిటిలో సభ్యదేశమే ఉత్తర కొరియా కూడా. కానీ దాని ఆ పరిశోధన నిడివి కలిగినవి కూడా ప్రయోగించాక ఇప్పుడు ఉత్తర కొరియా జోలికి వెళ్ళటం. సద్దాం హుస్సేన్ ఏమైంది? ఎన్పిటిలో సభ్యులుగా ఉండి నేను దేనికయ్యా శాంతి ప్రయోజనాలకే ఎన్పిటి వచ్చి ఎక్కడైనా తనిఖీ చేసుకోవచ్చు దేశంలో అని చెప్తే, అయినా నీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి దాడి చేశారు. ఒకవేళ ఉత్తర కొరియా లాగా అణుబాంబుల్ని తయారు చేస్తుంటే సద్దాం హుస్సేన్ ప్రభుత్వం నిజంగా దురాక్రమణ చేసేదా? ఇప్పుడు చర్చనీయాంశం ఇది. 1964లో కూడా మావో ఇదే చెప్పాడు, మేము ఖచ్చితంగా ఎన్పిటిలో ఉన్నాం, మేము ఖచ్చితంగా అణుబాంబులు తయారు చేస్తాం, మీరందరూ తయారు చేసినప్పుడు మేము ఎందుకు తయారు చేయకూడదు, ఇది మా హక్కు అని చెప్పారు. ఈ రోజు వరకు చైనా ఎక్కడ ప్రయోగించలేదు ఎవరి మీద. ఇండియా పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఎవరు ప్రపంచం మీద ఇంతవరకు అణుబాంబులు వేయలేదు కదా. ఉత్తర కొరియా కూడా చాలా దూకుడుగా తయారు చేసింది, ఎవరి మీద వేయలేదు కదా. అంటే ఇక్కడ తయారు చేసుకున్నంత మాత్రాన బాంబులు వేస్తారా? వేయరు. అందుకనే తయారు చేయకుండా ఎన్పిటిలో సభ్యురాలు ఉన్నప్పుడే చేసినప్పుడు మనం తయారు చేస్తేనే మనకు రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో ఇరాన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, ప్రదర్శనలు చేశారు. 20వ తారీఖు అది శుక్రవారం రోజున మసీదులో నుంచి బయటకు వచ్చి చేసిన ప్రదర్శనలు. అయినా లెక్క చేయకుండా 22వ తారీఖు తెల్లవారుజామున, అంటే మనకి ఇరాన్కి వస్తే 22 అవుద్ది, అమెరికాకు వస్తే 21వ తారీఖు రాత్రి అవుతుంది. 22వ తారీఖు అమెరికా కూడా 3 అణ్వస్త్ర కేంద్రాల మీద బాంబింగ్ దాడి చేసింది. ఇది ఒక రకంగా చాలా ఘోరమైన, అమానుషమైనదే కాదు, చాలా ఘోరమైనది, దుర్మార్గమైనటువంటి దాడి. ఈ దాడితో ఇరాన్లో ప్రజల్లో చాలా వ్యతిరేకత మరింతగా పెళ్ళుబుకింది. ఈ లోపుగా రష్యాతో కూడా చర్చలు జరిపింది. ఒకటి, దాడి జరిగిన వెంటనే ఇజ్రాయెల్ని ఐరన్ డోమ్ని బద్దలు కొట్టింది. అంతకుముందు ఇన్ని ఆయుధాలున్న ఇరాన్ ఇన్ని లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు, ఇంత పవర్ఫుల్ శక్తివంతమైనవి ఉన్నాయి, అవి కూడా ప్రయోగించలే. గతంలో 2-3 సందర్భాల్లో వేసినప్పుడు కూడా అవి మామూలు ప్రయోగిస్తే, అప్పుడు ఇజ్రాయెల్ అమెరికాలు అనుకున్నది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇరాన్ దగ్గర ఇవే కాబోలు. అంటే వరుసగా వాస్తవానికి మొన్న 22వ తారీఖు ముందు జూన్ 13 నుంచి 21వ తారీఖు వరకు ప్రయోగించినవి కూడా అంతకుముందు ప్రయోగించిన వాటికంటే పవర్ఫుల్యే, కానీ వాటికంటే నుంచి 22వ తారీఖు తర్వాత మరింత లాంగ్ రేంజ్ ప్రయోగించింది. అంటే దాచి ఉంచుకుంది తన దగ్గర శక్తివంతమైన ఆయుధాలని. మొదటి రేంజి 2వ రేంజి ప్రయోగించకుండా 3వ రేంజి పథకాలని మొదట ప్రయోగిస్తే, ఇది కూడా ఒక ఎత్తుగడే, ఇది కూడా ఒక వ్యూహమే ఇరాన్ది. ఏంటంటే ఓహో ఇయ్యేనా, ఇంతకంటే మించిలేవు కదా, మన ఐరన్ డోమ్ నుంచి బద్దలు కొట్టలేవు. గతంలో ప్రయోగించిన ఐరన్ డోమ్ని బద్దలు కొట్టలేకపోయాయి, యాంటిసిపేట్ చేసినాయి మెజార్టీ 90%, ఏదో అక్కడక్కడ మాత్రమే పడ్డాయి. ఇదే కదా అనుకొని ఇజ్రాయెల్ దుస్సాహసానికి దిగింది. ఇప్పుడు ఏమైంది? అత్యంత శక్తివంతమైన, ఒక రకంగా అమెరికా దగ్గర సైతము లేనటువంటి లాంగ్ రేంజ్ క్షిపణులు ప్రయోగించింది. సరే, దీని వెనక చైనా ఆయుధాలు చైనా నుంచి సేకరించిందా, రష్యా నుంచి సేకరించిందా? చైనా కంటే వాస్తవానికి రష్యా ఆయుధ రీత్యా చూస్తే ఇంకా శక్తివంతమైంది. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఇండియా క్లాష్లో చైనా నుంచి అందిన ఆయుధాలు చూసినప్పుడు చైనాది కూడా కొంత ఎక్కువ ప్రతిభని ప్రదర్శిస్తుంది సైనిక రంగంలో, ఆయుధ రంగంలో అనేది తెలుస్తుంది. ఏదైనప్పటికీ అది దాచుకున్న ఆయుధాలను ఎప్పుడైతే బయటపెట్టిందో ఇజ్రాయెల్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ఇగో ఈ రోజు అందిన వార్త ఏంటంటే, తమ భవనాలు కూలిపోయినాయి అని నిన్నటికి 41,000 మంది క్లెయిమ్లు చేశారట ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎదురుగా. అందులో 26,000 మంది ఒక టెల్ అవీవ్ సిటీ వాళ్ళేనట. ఇంకా వరుసగా క్యూ గట్టి వస్తున్నాయట, నా భవనం కూలింది నాకివ్వండి. ఇజ్రాయెల్ సమాజంలో ఏముందంటే, బయటి దాడుల వల్ల అనుకోకుండా ఏ భవనం కూలినా దానికి ఇజ్రాయెల్ ప్రభుత్వమే ఖర్చులు భరించి దానికి నష్టపరిహారం చెల్లించాలనేది ఒక ట్రెడిషన్, చట్టం ఉంది అక్కడ. 41,000 పిటిషన్లు వచ్చినాయి, 26,000 టెల్ అవీవ్ నుంచి. అంటే నగరాలు ధ్వంసమైనాయి, ఐపా నగరం కానీ ఇవి కానీ. వాళ్ళు ఊహించలే, అంటే ఐరన్ డోమ్ బద్దలు కొట్టనే కాదు, వాళ్ళు 3 అంచెల 3 వలయాలతో కూడినటువంటి ఐరన్ డోమ్ని కూడా ఇవాళ బద్దలు కొట్టడం జరిగింది ఇరాన్. దాంతో రకంగా ఇజ్రాయెల్ తీవ్రమైన అస్థిరత ఏర్పడింది, భయాందోళనలు, సైరన్ల మోతల మధ్యన బేభత్స వాతావరణంలో షెల్టర్లోకి, అండర్ గ్రౌండ్ షెల్టర్లోకి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది మొదటిసారి ఇజ్రాయెల్ ఎదుర్కోవటం. 2006 సంవత్సరం జూన్ నెలలో 20 రోజుల లెబనాన్లోకి వెళ్ళినప్పుడు మొదటగా చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నది అక్కడ.
నీవా నది దాటలేకపోయింది ఆ హిజ్బుల్లా ప్రతిఘటన ముందు. కానీ ఈసారిది అంతకంటే ఒక బీభత్సకర వాతావరణాన్ని సృష్టించింది. ఇది ఒకటి. ఇక రెండోది, మాస్కో దగ్గర చర్చలకు వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే డైరెక్ట్గా ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. దాదాపు 50,000 మంది, 45 నుంచి 50,000 మంది 19 బేసుల్లో, సైనిక స్థావరాల్లో, మధ్యప్రాచ్యం ప్రాంతాల్లో ఉన్నారు. ఇలాంటి దాంట్లో ఇవాళ ప్రధానమైనది కటార్ ఎయిర్ బేస్, చాలా కీలకమైంది. ఎయిర్ బేస్లో మానవ నష్టం ఎంత జరిగిందనేది వేరు విషయం. ఎందుకంటే వాళ్ళు ఒక 2 రోజుల ముందే సైనికుల్ని వాళ్ళు వేరే షెల్టర్లోకి మార్చారు, అది వేరే విషయం. కానీ అమెరికా సైనిక స్థావరం మీద ఎయిర్ బేస్ మీద దాడి చేయడం అంటే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రతిష్టకు సంబంధించింది. అట్లాంటి సమయంలో అమెరికా వెనక్కి తగ్గడం ప్రపంచ వింతల్లో ఇది ఒక వింత. మనం అర్థం చేసుకోవాల్సింది, అవగాహన చేసుకోవాల్సింది కీలకమైన అంశం, క్యాచింగ్ పాయింట్ ఇది. వాస్తవానికి ఆ యుద్ధానికి, ఆ దాడికి వెళ్ళేటప్పుడు ఇరాన్ చాలా ప్రాణ నష్టాన్ని భరించడానికి సిద్ధపడాలి. ఇరాన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి 22వ తారీఖు చేసిన ప్రదర్శనలో మేము ఎంతమంది మృత్యువాత పడ్డా మేము సిద్ధం, మీరు ముందు అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేయండి అని వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. అంటే వాళ్ళ మెంటల్ ప్రిపరేషన్, మానసిక సంసిద్ధత ఏంటంటే త్యాగాలకు సిద్ధపడతాం. అమెరికా ప్రతీకారంగా ఏదైనా చేస్తే, బాంబింగ్ చేస్తే, నగరాలను ధ్వంసం చేస్తే మనం భరించడానికి సిద్ధపడతాం, కానీ మన దేశ స్వాతంత్రాన్ని, స్వావలంబనాన్ని కాపాడుకోవాలి అనేది చెప్పారు. ఆ స్థితిలో ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. వెంటనే ట్రంప్ ఏది మ్యాడ్ మ్యాన్ పాలసీ అని మనం ఏదైతే అంటున్నామో ఇవాళ, అది ఆయన అదే ప్రదర్శించి అసలు ఆ మధ్యవర్తిత్వాన్ని కోల్పోయాడు. పాకిస్తాన్ ఇండియాకి గొడవల్లో కనీసం మధ్యవర్తి హోదా ఉండటానికైనా స్కోప్ ఉంది. ఆయన యుద్ధంలో ఎటు భాగస్వామి ప్రత్యక్షం కాలేదు కనుక, తెర వెనక తప్ప. కానీ ఇక్కడ తెర మీద యుద్ధం దిగిన వాడు మధ్యవర్తి పాత్ర పోషించే హక్కు లేదు. అతను కూడా వెనకుండి అరబ్ దేశాలను, అరబ్ లీగ్ను, ఇస్లామిక్ కంట్రీస్ దేశాలను, యుఎన్ఓను ముందు పెట్టాలి. కానీ అంత అసహనానికి గురై చాలా ఫాస్ట్గా యుద్ధానికి వెళ్ళిన వాడు, అసహనంతో, దుస్సాహసంగా, డెస్పిరేషన్తో వెళ్ళిన వాడు అదే డెస్పిరేషన్తో వెనక్కి వెళ్ళాడు. కనుక ఇక్కడ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన చర్చలు లేవు. అదేవిధంగా ద్వైపాక్షిక ఒప్పందం లేదు, రాతపూర్వక ఒప్పందం లేదు. చాలా విచిత్రమైంది. మన వర్సైల్స్ సంధి దగ్గర నుంచి చూస్తే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందాలు చూసినా, ఎక్కడ చూసినా యుద్ధాల తర్వాత ఏదో ఒక ఒప్పందాలు జరుగుతాయి, కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. అది యుఎన్ఓ నాయకత్వంలో కానీ, ఏదో ఒక సంస్థ నాయకత్వంలో కానీ. ఈసారి ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం ఏ లిఖిత ఒప్పందం కాదు, కనీసం జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా లేదు, కనీసం ఉభయలు ద్వైపాక్షిక చర్చలు కూడా లేవు. అంటే ఆదేశించాడు, ఆదేశించడమే కాదు, ఒక దశలో శాసించాడు. ఏది, ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని శాసించాడు ట్రంప్. ఎందుకని ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, అరబ్ దేశాల ప్రభుత్వాలు కుప్పగూలే పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క వికెట్ పడవచ్చు. ఆనాడు మల్లెల విప్లవం 2011వ సంవత్సరంలో వచ్చి ట్యునీషియా గవర్నమెంట్, ఈజిప్ట్ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎట్లా పతనమైనయో, అదేవిధంగా సౌదీ అరేబియా, కువైట్, ఖటారు, యెమెను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి ప్రభుత్వాలన్నీ కూడా మోనార్క్ ప్రభుత్వాలు, అమెరికా తొత్తు ప్రభుత్వాలు. అవి అరబ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏంటి మన గాజాని ధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు, అరబ్బులు అయ్యుండి అని చెప్పి ప్రశ్నిస్తున్న దశ. మన అరబ్ ప్రభుత్వాలే అమెరికాకు తొత్తులుగా ఉంటే, పర్షియన్ ప్రభుత్వం, అది పర్షియన్ జాతి, అందరూ ఇస్లాంలే, కానీ పర్షియన్ జాతి వాళ్ళ యూదు ప్రభుత్వానికి, జింగోయిస్ట్ ప్రభుత్వానికి, జియోనిస్ట్ ప్రభుత్వానికి శాఖిస్తే, మన అరబ్బులం అయ్యి ఉండి పాలస్తీనాలు చంపుతుంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అరబ్ యువత రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. కనుక అరబ్ ప్రభుత్వాలు, తొత్తు ప్రభుత్వాలన్నీ అమెరికా ముందు విజ్ఞప్తి చేశాయి, మా ఎయిర్ బేస్ మీద దాడి చేసిన దేశం నువ్వు ప్రతీకారానికి వెళ్ళొద్దు. నువ్వు గనక ప్రతీకారానికి ఇరాన్ మీదకి వెళ్తే మా ప్రభుత్వాలు నిలబడవు, మా ప్రభుత్వాలు నిలబడకపోతే నీకు మా అరబ్ దేశాల్లో నోకలు చెల్లుతాయి. అందుకని మమ్మల్ని కాపాడు, నిన్ను నువ్వు కాపాడుకో అని అరబ్ ప్రభుత్వాల నుంచి ఒత్తిడి వచ్చింది. అదేవిధంగా ఇరాన్ ప్రజల్లో నిజంగా మనం ఒక 10,000 మందిలో 20,000 మందిలో చంపే మారణహోమం చేద్దామంటే ఇరాన్ ప్రజలు అంతకంటే ఇంకా తీవ్రంగా ప్రతిఘటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చావులకి మృత్యువాతకి సిద్ధపడి. అక్కడ అది సాధ్యం కాని పరిస్థితి. ఇలాంటి ఒక తీవ్రమైన పరిస్థితి ఎదురైన తర్వాత మాత్రమే అమెరికా ఏదైతే సోకాల్డ్ మ్యాడ్ మ్యాన్ పాలసీలు రంగంలోకి వచ్చి ఇవాళ అలిఖిత ఒప్పందం, రాతపూర్వకం కాదు, నాన్ రిటర్న్ అగ్రిమెంట్, అసలు జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా కాదు, అది ఉనికిలోకి వచ్చింది.
ఓ రకంగా ఇది ప్రహసనం కాదు, భౌతిక సత్యం. వాళ్ళ వెనక్కి తగ్గిన దానికి భౌతిక వాస్తవం ఇది. ఇది ఒక రకంగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లభించింది. ఇప్పుడు మనం ప్రపంచ శాంతి అనే మాటకు వద్దాం చివరికి. ప్రపంచ శాంతి ఎలా సాధ్యమవుతుంది? వాస్తవానికి ప్రపంచ శాంతి ఉద్యమం అనేది మొట్టమొదట చాలా పెద్ద ఎత్తున బహుళ స్థాయిలో ఎప్పుడు పెరిగిందంటే హిరోషిమా నాగసాకి తర్వాత. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచ శాంతి అనేది ఒక నినాద రూపంలో ఉంది, స్లోగన్ రూపంలో ఉంది. అది కాల్ రూపం ధరించలే, పిలుపు రూపం ధరించలే. పిలుపు అంటే యాక్షన్, నినాదం అంటే అది భావ ప్రకటనకి సంబంధించింది. మొదటి ప్రపంచంలో ప్రపంచ శాంతి అనేది ఒక నినాద రూపంలో మాత్రమే ఉంది. కానీ అది రెండో ప్రపంచ యుద్ధంలో కూడా మొదటి నుంచి నినాద రూపం కాస్త ఉద్యమ రూపం ఉన్నా దానికంత గొంతుక బలం రాలే. కానీ అణుబాంబులు ప్రయోగించాక హిరోషిమా నాగసాకి ప్రపంచ శాంతి అనేది ఒక భౌతిక ఉద్యమ రూపం ధరించింది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇక్కడ కూడా ప్రపంచ శాంతి కూడా ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడదు. యుద్ధాలు లేని ప్రపంచం ఉంటే ప్రపంచ శాంతి సుస్థిరమైనది. కానీ సామ్రాజ్యవాదం అంటే యుద్ధం అని లెనిన్ చెప్పాడు కనుక సామ్రాజ్యవాద యుగం అంటే యుద్ధ యుగం. ఇది యుద్ధాల యుగంలో యుద్ధాలు లేని కాలం ఒకటి ఉంటుంది అని చెప్పి మనం ఆశించలేము. అయితే యుద్ధ విరామాలు ఉంటాయి, యుద్ధానికి మధ్య విరామాలు ఉంటాయి. వాణిజ్య యుద్ధాలు జరిగే కాలంలో భౌతిక యుద్ధాలు ఆగిపోతాయి. వాణిజ్య యుద్ధాలు పతాక స్థాయికి చేరినప్పుడు భౌతిక యుద్ధాలుగా మారుతుంటాయి. అందుకే భౌతిక యుద్ధానికి మధ్యన విరామాల సమయంలో వాణిజ్య యుద్ధాలు, వర్తక యుద్ధాలు, వ్యాపార యుద్ధాలు తీవ్రరూపం ధరిస్తుంటాయి. అందుకని ఇవాళ యుద్ధాలు లేని ప్రపంచం కళ, అదొక భ్రమ. కనుక యుద్ధాలు లేకుండా శాంతి కావాలి అంటే యుద్ధాలని ఓడించే ఉద్యమాలు ఉండాలి, ప్రజా ఉద్యమాలు ఉండాలి, ప్రజా ప్రతిఘటనలు ఉండాలి. ఐ మీన్ ఎవరు బాధపడకపోతే యుద్ధాలకు కూడా వర్గ స్వభావం ఉంటుంది. అన్ని యుద్ధాలు అధర్మ యుద్ధాలే కాదు, ధర్మ యుద్ధాలు కూడా ఉంటాయి. లెనిన్ చెప్పాడు, యుద్ధాలను కూడా విశ్లేషించి కేటగిరైజ్ చేశాడు. యుద్ధాలను ఓడించడానికి కూడా ధర్మ యుద్ధాల ఆవశ్యకత కూడా ఉంటుంది అని చెప్పి కూడా కమ్రేడ్ లెనిన్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక రకంగా ఇవాళ ఆ ఇరాన్ ఏదైతే ప్రతిఘటనకి సిద్ధపడిందో, యుద్ధాలకి ప్రతిగా యుద్ధాలు కూడా ఉండాలి. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. గంట సూత్రాలాగానే అవతల వైపున శాంతి ఉంటే యువతల శాంతి ఉంటుంది. అవతల వైపున యుద్ధం జరుగుతుంటే శాంతిగా ఉంటే యుద్ధమే మిగులుతూ ఉంటుంది, హింసే మిగిలి ఉంటుంది. కానీ యుద్ధానికి ప్రతిఘటనగా యుద్ధం కూడా ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది, శాంతి ఏర్పడుతుంది. ఇవాళ ఈ సూత్రం నిరూపణ అయింది ఈ రోజున. ఇవాళ ఇరాన్ గనక తెగింపుకి సిద్ధపడకపోయి ఉంటే, ఇరాన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మీరు ఎయిర్ బేస్ మీద దాడి చేయండి, ఏ మారణ హోమాన్ని అయినా మేము భరిస్తామని చెప్పి ఇరాన్ ప్రభుత్వానికి వాళ్ళు భరోసా ఇవ్వకపోతే, ఇరాన్ ప్రభుత్వం అది గనక తెగించి దాడి చేయకపోతే ఇవాళ అమెరికా వెనక్కి తగ్గేదే కాదు. కనుక ఇవాళ అమెరికా వెనక్కి తగ్గి ఈ మాత్రమైన ప్రశాంతత ఏర్పడిందంటే ఈ శాంతి ఏర్పడటానికి కూడా ఒక రకంగా ప్రతిఘటనే కారణం. అయితే ఇప్పుడు ఏర్పడ్డ కాల్పుల విరమణ ఒప్పందంతోనే పూర్తిగా శాశ్వత శాంతి ఏర్పడుతుందని కూడా అనుకోవద్దు. ఇక్కడ రెండు విషయాలు, ఇది శాశ్వత స్వభావం దేనికి ఉండదు. ఏది యుద్ధాలు ఇప్పుడు వాస్తవానికి యుద్ధ విజేతలకు కానీ యుద్ధ పరాజితులకు కానీ వాళ్ళ ఓటములు శాశ్వతం కాదు, వీళ్ళ విజయాలు శాశ్వతం కాదు. సామ్రాజ్యవాదులు పొందే విజయాలు శాశ్వతం కాదు, సామ్రాజ్య వ్యతిరేక శక్తులు పొందే ఓటములు శాశ్వతం కావు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సామ్రాజ్యవాదులు లేదా వాళ్ళ కోటాలు పొందే ఓటములు శాశ్వతం కావు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు కోటాలు పొందే దేశాలు పొందే విజయాలు కూడా శాశ్వతం కాదు. ఒక విజయం నుంచి మరొక విజయాన్ని సాధించడానికి మధ్యలో చాలా కష్టాలు ఉంటాయి. ఇవాళ ఇరాన్ ఏదైతే సాధించిన తాత్కాలిక విరామం లేదా తాత్కాలిక శాంతి ఉందో, దీని తర్వాత కూడా మళ్ళీ దానికి ప్రమాదం ఉంటుంది. ఇవాళ ఊపిరి పీల్చుకొని అమెరికా, ఎందుకంటే అమెరికా ఇంట్లో రుణాలతో ఉంది. $37 ట్రిలియన్ యుద్ధం తర్వాత అది హఠాత్తుగా $40 ట్రిలియన్ వెళ్ళొచ్చు. ఇవాళ ఇజ్రాయిల్ $40 బిలియన్ నష్టపోయింది యుద్ధంలో, ప్రత్యక్ష నష్టాలు, పరోక్షంగా ఎంతో తెలియదు అంచనాల ప్రకారం. ఇవాళ అప్పుల కోసం అడుగుద్ది అమెరికాని, నువ్వు చెబితే నేను యుద్ధం చేశాను,
నాకు వెంటనే బడ్జెట్ లాస్లో ఉంది. ఇవాళ ఇజ్రాయెల్లో సంక్షేమ చర్యలను కట్ చేస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఒప్పుకోరు. అమెరికా నడితే అమెరికా ఇవ్వలేదు అప్పులు. కనుక రేపు మళ్ళీ వాళ్ళు బరితెగించి ఇంతకంటే బరితెగించి యుద్ధాలు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడుతుంది. ఇంతకంటే మించిన ప్రతిఘటనకి తన సర్వ సామగ్రిని సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత స్వతంత్ర దేశం ఇరాన్ లాంటి స్వతంత్ర దేశాల మీద ఉంది. ఇది మనం ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచ శాంతి కూడా రిలేటివ్ వర్డ్ అంటే సాపేక్షిక పదం. అది స్థల కాలాలను బట్టి ఐన్స్టీన్ ఏదైతే E=mc² సూత్రం చెప్పేటప్పుడు స్థల కాలాదులను బట్టి ఏదైతే ఆయన చెప్పాడో స్పేస్ అండ్ టైంని బట్టి ఈ విజయం ఈ తాత్కాలిక విరామం కూడా అది టైం అండ్ స్పేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది దీన్ని ఊపిరిగా తీసుకొని మరింతగా ఈ శక్తులు ప్రతిఘటన శక్తులు మరింత సమీకరించుకోవడానికి ఇది ఒక విరామంగా భావించి అట్లా నిలబడగలిగితేనే ప్రపంచ శాంతి ఒక సాధనకు కూడా అది మార్గంగా ఉంటుంది. ఆ విధంగా ప్రపంచ శాంతి సాధన కోసం ఏదో కేవలం ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని అవతల ఈ చెంప కొడితే ఈ చెంప ఇద్దామనే పద్ధతిలో అట్లా శాంతిని కాంక్షించే శాంతి కాముకులుగా కాకుండా నిజమైన శాంతి కాముకులుగా నిజమైన ప్రపంచ శాంతి పరిరక్షణ అనేది ప్రతిఘటన మీద ఆధారపడి ఉంటుంది. అది బేసింగ్ ఆన్ రెసిస్టెన్స్ అనేది వాళ్ళ సూత్రం. ఆ సూత్రం ప్రకారంగా మనం ఆలోచించి ఈ ప్రపంచ శాంతిని ఆస్వాదిద్దాం. అదేవిధంగా యుద్ధోన్మాద ప్రభుత్వాలకి యుద్ధోన్మాద విధానాలకి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల పోరాటాలని మనం ఆహ్వానిద్దాం. అదేవిధంగా గాజా ఇవాళ ఇక్కడ కాల్పుల విరమణ కాదు, రేపు అక్కడ కూడా కాల్పుల విరమణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ కాల్పుల విరమణ జరగకుండా ఇది కాష్టంగా మండుతూనే ఉంటుంది. కనుక గాజాలో 56,000 మందిని పసిపిల్లల శ్రేయతో సహా పట్టణం పెట్టుకుని అమానుషమైన 21వ శతాబ్దంలో ఏనాడు లేనంత ఘోరమైన అమానుషమైన నరమేధం సాగుతున్న ఈ కాలంలో అక్కడ కూడా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలి. శాశ్వత స్వభావం కలిగిన కాల్పుల విరమణ ఒప్పందం జరగాలి. పైగా 2 స్టేట్ ఫార్ములా అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా స్వతంత్ర దేశాలుగా ఏర్పడేటటువంటి 2 స్టేట్ ఫార్ములా కోసం కూడా నిలబడే పోరాటాలను కూడా మనం ఆహ్వానిస్తూ ప్రపంచ శాంతిని ఆహ్వానిద్దామని ఆశిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.